రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ సినిమా భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమా తొలి ఆట తర్వాత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ టాక్ పాజిటివ్ గా మారకపోగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ మెటీరియల్ గా మారింది. క్రిటిక్స్ మాత్రం పూర్తిగా పెదవి విరిచేశారు. ఈ సినిమా నెగటివ్ ట్రెండ్ లోను బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇలాంటి వార్తల మధ్య సోషల్ మీడియాలో ఓ డిస్ట్రిబ్యూటర్ తన తలను బాదుకుంటూ కనిపించడం ఆసక్తికరమైన అంశంగా మారింది. ఈ సినిమా బిజినెస్ వర్గాలను ఆందోళన కలిగిస్తోందా అనే విషయం చర్చనీయాంశమైంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రాజాసాబ్ నెల్లూరు జిల్లా థియేట్రికల్ రైట్స్ సుమారుగా 5 కోట్ల రూపాయలకు అమ్మడం జరిగింది. ఈ సినిమా ప్రీమియర్లు జనవరి 8వ తేదీన గ్రాండ్ గా ఏపీలో ప్రదర్శించారు. ప్రీమియర్లు ముగిసిన తర్వాత పాజిటివ్ నెగటివ్ టాక్ మధ్య ఈ సినిమా నలిగిపోయింది. సోషల్ మీడియాలో నెటిజన్లు చేసిన ప్రచారంతో ఇంకా మైనస్ అయ్యింది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ వర్గీయుడు బూతులు మాట్లాడుతూ చేసిన కామెంట్స్ దారుణంగా మారింది. ఈ రాజాసాబ్ సినిమా నెల్లూరు థియేట్రికల్ రైట్స్ 4.5 కోట్లకు అమ్మారు. ఇంకా 2-3 రోజులు ఏముంటుందో తెలియడం లేదు. రేపు చూసుకోండి సార్ అంటూ ఆవేశంగా బూతు పురాణంతో సంచలనం రేపారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ట్రెండ్ అవుతోంది. ఇక ఈ సినిమాపై ఉన్న ప్రతికూలమైన ప్రచారం కారణంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.